హాయ్ అండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. అయితే అస్సలు బ్లౌజ్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే వేలో చూపిస్తాను. అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు ఎన్నో టిప్స్తో సహా చూపిస్తాను. ఇప్పుడైతే చూస్తున్నట్లయితే మన ప్యాటర్న్ ఎలా ఉందో అలా సేమ్గా నేను కట్ చేశాను. అంటే మనం ప్యాటర్న్ సేల్ చేస్తున్నాం కదా, ఆ ప్యాటర్న్ ద్వారా ఆధారంగా నేను బ్లౌజ్ అనేది కట్ చేశాను. కట్ చేశాక గమ్ చేసేసాను మొత్తం కూడా గమ్ చేసేసాను. ఇలా గమ్ చేశాక ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉంది మొత్తం కట్ చేసేసుకోవాలి. అయితే మన ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు మంచిగా సేల్ అవుతున్నాయండి. మీకు కూడా కావాలంటే ఒకసారి మన వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ ఇస్తాను నేను ప్యాటర్న్ అనేది. అయితే తీసుకున్న వాళ్ళు కూడా కుట్టుకొని సూపర్ సెట్ అయింది అని చెప్తుంటే నాకు ఆ హ్యాపీనెస్ అయితే చాలా బాగుందండి. అయితే నేను అందరికీ కుట్టలేనేమో కానీ నా ప్యాటర్న్ అయితే అందరికీ వెళ్తుంది. అస్సలు బిగినర్స్ అంటే నేను మెయిన్గా మన ఛానల్ పెట్టిందే కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ చూసి మిషన్ టైలరింగ్ నేర్చుకోవాలి అని. మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు అన్ని చోట్లకి వెళ్ళలేరండి, అందరికీ అలాంటి లేదు ఆప్షను. ఈ జనరేషన్లో ఇప్పుడు వెళ్తున్నారు కానీ మా 90s కిడ్స్కి అయితే ఇప్పటికీ బయటకు వెళ్ళడానికి చాలామందికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను. అందుకని నాకు అనిపించింది ఇంట్లోనే ఉండాలి కానీ ₹1 ఎర్న్ చేయాలి ఎలా అనేసి బాగా థింక్ చేసి నేను ఎన్నో చేద్దామనుకొని ఈ టైలరింగ్ అనేది నేర్చుకున్నాను. టైలరింగ్ నేర్చుకున్నాక అనిపించింది ఇంట్లోనే ఉండి నేర్చుకునే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి చాలామందికి నేను ఇంకా నలుగురికి నేర్పించాలి. నాలాగా సఫర్ అయ్యే ఆడవాళ్ళు కూడా ₹1 ఇన్కమ్ తెచ్చుకోవాలి అంటే ఎలా అనేది నేను చెప్పాలి అనే నా తపనతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టానండి. అయితే నేనే నేర్చుకోవడం కాదు, మీకు కూడా నేర్పించాలి. ఈ విద్య ఒకరికి అందచేస్తూ ఉంటేనే ఇంకెక్కువ మనకి ప్రోత్సాహంగా ఉంటుంది అనిపించింది. అందుకే నేను కస్టమర్స్ బ్లౌజెస్ కుట్టుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను ఇన్ని రోజులు చాలా వీడియోస్ చేశాను ఎలా కట్ చేయాలి ఏంటి అని. నేను అంతగానంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొంతమంది కుట్టుకుంటున్నారు, కొంతమంది ఏమో రీల్స్ చూసుకుంటూ వీడియోస్ చూసుకుంటూ కాస్త టైం వేస్ట్ చేసుకుంటున్నారా. అయితే మీరు కొంచెం టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవద్దు, కుట్టుకుంటూ ఉండండి. కుడుతూ ఉంటేనే అంటే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నమాట. కాబట్టి మీరు చూడడానికి కొంచెం టైం తక్కువ తీసుకోండి, చేయడానికి ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసేసాను, చూసారా గమ్ చేసేసాను కదా. ఇలాంటి సిల్కీ క్లాత్స్ అయితే తొందరగా సాగిపోతూ ఉంటాయి. అంటే మిషన్ మీద కుడితే బుంగ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకని ఇట్లాంటి క్లాత్స్కి గమ్ చేసుకుంటే చాలా బెస్ట్. సిల్క్ క్లాత్లకి జారిపోతూ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే డాట్ వేద్దాం. డాట్ కోసం మనం ఆల్రెడీ పాయింటింగ్ చేసాం కదా, ఆ పాయింటింగ్ బట్టి డాట్ కుడదాం. ఇప్పుడు డాట్ని అయితే ఇలా సమానంగా టేబుల్ హెల్ప్తో తీసుకొని డాట్ని కుట్టేస్తున్నాను. డాట్ అనేది చూస్తుంటుంటే మీరు ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుంటాం కదా మనం, 1/2 ఇంచ్ నుంచి ఇక్కడికి షార్ప్గా వచ్చేయాలి, చాలా షార్ప్గా వచ్చేయాలి. అలా షార్ప్గా వస్తేనే డాట్ పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఫిట్టింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ అనేది సూపర్గా ఉండాలంటే డాట్స్ కుదరాలి. నెక్స్ట్ ఇంకో డాట్ కూడా ఇలాగ టేబుల్ హెల్ప్తో తీసుకోండి. నేను ఎలా తీసుకుంటున్నాను టేబుల్ హెల్ప్తో అలా తీసుకొని 1/2 ఇంచు మార్జిన్తో ఇక్కడ నేను ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అయితే ఇది ఎంత హైట్ ఉందో అంతే వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా ఓకేనా. 2 సైడ్స్ కూడా సేమ్ మార్జిన్తో రావాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది మనకి బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు నడుం బెల్ట్ వేసుకుందాం. డాట్స్ వేసాకే నడుం బెల్ట్ ఎప్పుడైనా సరే. అయితే నడుం బెల్ట్ కోసం కట్ చేసిన పీస్ ఏదో చూద్దాము. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ నడుం బెల్ట్ కోసం కట్ చేసి తీసుకుని నేను ఎలా కట్ చేస్తానంటే ఎక్కువ శాతం కోరస్ తీసుకుంటాను, ఎందుకంటే మడత పెట్టి కుట్టే పని లేకుండా. కోరస్ తీసుకొని ఇలాగా జాయిన్ చేసేద్దాం.
ఓకేనా. నడుం బెల్ట్కి కోరస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటాను. ఇప్పుడు జాయింట్ చేసేద్దాం 2 పీసెస్ని. ఈ 2 పీసులు ఇలా జాయింట్ చేశాక ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ కూడా ఇచ్చేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా. ఇట్లా ఇప్పుడు నడుం బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ప్రతిదీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేసుకోకుండా చూసుకోండి. మీరు కూడా మీ బ్లౌజులు మీరు కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఖర్చులు, ఇప్పుడు మనం కుట్టినవి ఉన్నాయి కదా, ఆ ఖర్చులు పైకి వచ్చేలాగా, కోరస్ అనేది బ్లౌజ్కి వెళ్ళి వచ్చేలాగా, కటింగ్ పీస్ అనేది జాయింటింగ్లోకి రావాలి. అలా వస్తే మనకి కొంచెం పని తగ్గుతుంది అంతే. ఇప్పుడు ఇలాగ కుట్టుకుంటూ వచ్చేయండి. ఓకేనా. ఇలా పాదమందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసాను. కట్ చేసేసాక మళ్ళీ దీన్ని ఇలా ఓపెన్ చేసేసి టాప్ స్టిచ్ అనేది ఇచ్చేయండి. పైనుంచి కుట్టేసుకుంటూ రండి. ఇలా టాప్ స్టిచ్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు దీన్ని ఇలాగా హోల్డ్ చేయండి. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు కూడా సమానంగా స్టిచ్ చేసిన దగ్గరికి హోల్డ్ రావాలి. అంటే ఇటు తిప్పి చూస్తే లైనింగ్ కనపడకూడదు, ఇటు తిప్పి చూస్తే మెయిన్ క్లాత్ కనపడకూడదు. అలాగా సమానంగా పెట్టేసుకొని 5వ నెంబర్కి లూజ్ కుట్టు పెట్టండి. 5వ నెంబర్ మీద లూజ్ కుట్టు పెట్టేసేసి మధ్యలో వేయండి. మరీ చివరి వేయొద్దు, చేతి పనికి అడ్డుగా ఉంటుంది. మధ్యలో వేస్తే ఏంటంటే చేతి పని అయిపోయినాక ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ అయిపోయింది. మనకి బ్యాక్ పార్ట్లోనే ఉంటుందండి మెయిన్గా వాళ్ళు కస్టమర్స్ చూసేది. వెనక నెక్ని, బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ మంచిగా ఉందా లేదా అని బాగా చెక్ చేసుకుంటారనమాట. ఓకేనా. మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఇప్పుడు వచ్చి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఇలా గమ్ చేసేసాను కదా, ఇది చుట్టూ కూడా కట్ చేసుకోలేదు, కట్ చేసేస్తాను ఇప్పుడు. అయితే ఫ్రెండ్స్, మనకి లేడీస్కి ఒక ఆయుధం ఉంది ఇంట్లో కూర్చొని అంటే నాకు తెలిసి అయితే టైలరింగే అనుకుంటున్నాను. ఇంకేమన్నా ఆప్షన్స్ ఉంటే మీరు మీ ఆప్షన్స్లో చూస్ చేసుకోండి. కానీ టైలరింగ్ చేసుకోవడం వల్ల మనకి ₹1 బెనిఫిట్ ఉంటుంది. ₹1 కనిపిస్తూ ఉంటే ఊరినే వచ్చే డైలాగు చాలామందికి ఏంటంటే రూపాయికి కూడా పనికి రావు అనే మాట మనం పడకుండా ఉండాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అలా నిలబడాలి అనుకుంటే కనుక ఏదో ఒకటి, లేడీస్ ఎవరైనా సరే ఏదో ఒకటి చేయాలనేదే నేను చెప్తాను. ఎందుకంటే అంత లైఫ్ ఈ రోజుల్లో ఇద్దరు చేయంది కావట్లేదు. ఒక్కరి మీద ఆధారపడాలంటే ఒక్కరి మీద అనేది చాలా కష్టంగా ఉంది. ప్లస్ ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తూ ఉంటావు, ఈ క్వశ్చన్ బాగా అయిపోయిందండి ఈ రోజుల్లో. ఏం చేస్తూ ఉంటావు ఏంటి, ఏం చేయాలి? హౌస్ వైఫ్ అనేది పెద్ద టాస్క్ తెలుసా? అసలు హౌస్ వైఫ్ అనేది అసలు ఈజీ కాదు. అయినా కానీ ఏంటో ఏం చేస్తుంటావు ఏంటి, వర్కింగ్ ఉమెనా కాదా, వర్కింగ్ ఉమెన్ అయితేనే మనిషా లేకపోతే కాదా? అసలు వాల్యూ ఇవ్వరండి. నేనైతే చాలా పడ్డాను. జస్ట్ 2 years నేను వర్కింగ్ ఉమెన్గా ఉన్నాను. ఈ 2 yearsలో నేను చాలా ఫేస్ చేశాను. ఆ 2 years కూడా నేను టైలరింగ్ నేర్చుకోవడానికి 1 year పడ్డాక 1 year టైలరింగ్ నేర్చుకోవడానికి నాకు 1 year పట్టింది. మొత్తం A to Z నేర్చేసుకున్నాను. టైలరింగ్ అనేది నేర్చుకోవడానికి నాకు పర్ఫెక్ట్గా రావడానికి 1 year పట్టింది. ఇప్పుడు నేను ఎంత పర్ఫెక్ట్ అంటే జస్ట్ నడుం లూజ్ చెప్తే చాలు, నేను ప్రతిదీ మీకు కుట్టిచ్చేస్తాను. పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది మీకు. అంటే బోటెక్ స్టైల్లో, బోటెక్ ఫార్ములాస్తో అన్నీ ఎలా ఇచ్చినా అలా కుట్టేస్తానండి. బోటెక్ ఫార్ములాలో కావాలా, బోటెక్ ఫార్ములాలో, బ్లౌజు ఆది జాకెట్లలో కావాలా, ఆది జాకెట్ లాగా. మనకి సిటీస్లలోనేమో బోటెక్ స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మన ఊర్లలోనేమో ఆది జాకెట్ ప్రకారంగా కుట్టమని అడుగుతారు. అందుకని ఎలా కుట్టమంటే అలా కుట్టేటట్టు పర్ఫెక్ట్గా నేర్చేసుకోవాలి. ఏది పనన్నా నేర్చుకున్నామంటే మొత్తం నేర్చుకోవాలి, సగంలో ఆపేయద్దు.
అది నా పాలసీ. చూసారు కదా, మీతో మాట్లాడుకుంటూ ఈ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మెయిన్ డాట్స్ వేసుకుందాం. మెయిన్ డాట్కి వచ్చేసి ఈ డాట్ పాయింటింగ్ తీసుకున్నాను కదా, ఆ డాట్ పాయింట్ ప్రకారంగా ఇట్లాగా టేబుల్ హెల్ప్తో తీసుకోండి. మీకు వెనక లైనింగ్ మెయిన్ క్లాత్ స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది. స్కిప్ కాకుండా మంచిగా పట్టుకోండి, బుంగ వచ్చేస్తాయి అన్నమాట. మెయిన్ క్లాత్ లైనింగ్ పర్ఫెక్ట్గా పట్టుకోవాలి ఇట్లా డాట్స్ వేసేటప్పుడు. ఈ పాయింటింగ్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి, ఇలా చూసుకొని ఇట్లా మెయిన్ క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టుకోండి. అది ఇందాక లూజ్ కుట్ పెట్టాం కదా, లూజ్ కుట్ అనేది మార్చేసాను. ఇప్పుడు మార్చలేదు ఇందాక, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా. ఈ డాట్ వేసినప్పుడు ఏంటంటే ఈ దారం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని ఎక్స్ట్రా కట్ చేయండి. ఈ కొంచెం వదిలేయాలి, ఇలా ఎక్స్ట్రాగా వదిలేయండి. అక్కడ రఫ్ చేయొద్దు, ఇలా ఎక్స్ట్రాగా వదిలేయండి. చూసారా, ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఉక్స్ పట్టికెళ్ళి, చాలా సిల్కీ క్లాత్ ఇదైతే. ఎంత సిల్కీగా ఉందంటే అసలు జారిపోతుంది. అసలు ఇంకా ఉల్లి పొరలాగా, అంతకన్నా ఇంకా పలుచగా ఉంది, అంతలా జారిపోతుంది. ఇలా పట్టుకుంటుంటే అలా జారిపోతుంది. అంత డెలికేట్ క్లాత్స్ ఇచ్చినా కానీ మనం కుట్టేలాగా ఉండాలి. అంత పర్ఫెక్ట్గా చేయి తిప్పుకోండి. అంత పర్ఫెక్ట్గా చేయి తిప్పుకొనే కస్టమర్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. లేకపోతే కస్టమర్స్ అనే మాటలు కూడా మనం తట్టుకోలేము. ప్రతిదాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి మనం బయట వాళ్ళకి టైలరింగ్ చేయాలంటే. ఓకేనా, చంక డాట్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. చూసినట్లయితే ఇప్పుడు డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇట్లా రావాలన్నమాట. డాట్స్ కంప్లీట్ అయిపోయాక ఇట్లా బుంగ అనేది లేగవాలి. ఓకేనా, ఇంకోటి కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇది సేమ్ ఇందాకట్లానే ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని కాట్లు అనేవి సమానంగా పెట్టేసేసి కొత్తగా రావాలి, కోన్ షేప్లో కొత్తగా రావాలి. ఎక్స్ట్రాగా కట్ చేయండి. ఓకేనా, మనకు వచ్చేసింది పర్ఫెక్ట్గా. చూసినట్లయితే ఫస్ట్ మెయిన్ డాట్లోనే ఉంటుంది మొత్తం. మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా రావాలి. మెయిన్ డాట్ పర్ఫెక్ట్గా వస్తేనే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఫస్ట్ బ్యాక్ చూస్తే తర్వాత చూసేది ఫిట్టింగ్ కస్టమర్స్. ఓకేనా, ఉక్స్ పట్టి సైడ్ కూడా కుట్టేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చంక డాట్ వేద్దాం. చంక డాటు మార్కింగ్ అనేది నేను పర్ఫెక్ట్గా కటింగ్లో చూపిస్తాను, అలానే చూసి పెట్టండి. చంక డాట్ ఎక్కడ వేయాలి అనేది కూడా చాలామందికి ఉంటుంది డౌటు. అయితే అలాంటి డౌట్ ఏం లేకుండా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో చెప్పాను నేను. మన కటింగ్ వీడియో చూడండి. మన కటింగ్ వీడియోలో చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా తెలిసిపోతాయి ఎక్కడ ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది. ప్రతిదీ కూడా క్లారిటీగా ఉంటుంది. చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఓకేనా, మనకి ఫ్రంట్ పార్ట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేద్దాము. షేప్ బెల్ట్ నేనైతే కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తాను. షేప్ బెల్ట్ కోసం ఈ క్లాత్ ఉంచాను. ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా కన్వీనియంట్గా పెట్టేసేసి కట్ చేద్దాము. ఓకేనా, ఇలాగా. ఇది చాలా సిల్క్ క్లాత్, చాలా మోసం ఉంటుంది. అసలు మెజర్మెంట్ ఒకటి చూపిస్తుంది, కట్ చేసినాక సరిపోదు కూడా. ఫ్రంట్ పార్ట్ నాకు అలానే అయిపోయింది. అయితే చూడండి, ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నేను ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి ఇలా డాట్ పెట్టుకున్నాను. అయితే ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది ఎగ్జాక్ట్లీ చూసుకొని ఇప్పుడు నేను దీన్ని ఇట్లా పెట్టేసేసి వెనక నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే సైడ్ జాయింటింగ్కి వెళ్ళి నుంచి స్టార్ట్ చేస్తున్నాను.
అది సైడ్ జాయింటింగ్కి వెళ్ళి నుంచి స్టార్ట్ చేశాను కదా, దీన్ని ఇక్కడికి ఎండ్ చేద్దాము. ఎండ్ చేసేసి దీన్ని వచ్చేసేసి ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీరు చూసినట్లయితే ఉక్స్ పట్టి కాజా పట్టి నుంచి, ఓకేనా. ఇలాగా షేప్ బెల్ట్ అనేది చాలామందికి అర్థం కావట్లేదని నాకు చాలామంది అడిగారు. చూడండి, రెండు కూడా ఎదురు బెదురు పెట్టుకొని అలానే స్టార్ట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా ఎదురు బదురు ఫస్ట్ పరిచేసుకోండి. ఒకటి చెప్తాను, ఇలా పరిచేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా స్టార్ట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలన్నమాట. ఇలా వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది మీకు. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి మొత్తం కూడా లైనింగ్ మీద కుట్టుపడేలా కుట్టండి. ఇలా కుట్టేశాక ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి మొత్తం షేప్ బెల్ట్కి చుట్టూ కుట్టుకుంటూ వచ్చేయాలి. మొత్తం కూడా రెండు కూడా అలానే కుట్టేసేద్దాం. ఇప్పుడు రెండు కూడా అలా కుట్టేద్దాం. ఓకేనా. ఇప్పుడు పైకి లేపినప్పుడు సూది మధ్యలో సూది దించి పైకి లేపాలి పాదం. చూసారు కదా, ఇప్పుడు రెండు కూడా కట్ చేసేసాను. నేను కుట్టేశాను, చుట్టూ కుట్టేశాను. మనకి మార్కింగ్ లైట్ కనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది. ఒకసారి కదపట్టి ఎదురు బదురు వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నేను ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేస్తాను. ఇలాగ ఎదురు బదురు వచ్చిందా లేదా చూసుకున్నాను, నాకు వచ్చింది, పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నాకే నేను కట్ చేస్తాను. మీరు కూడా అంతేనండి. బిగినర్స్కి అయితే మెయిన్ బాగా ఒకటికి రెండు సార్లు చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అను ఇది ఫ్రంట్ పార్ట్ కూడా అంతే, ఎదురు బదురు రాదు. ఒక్కొక్కసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. కుట్టేటోళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే మీరు ఏదైనా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలరు. అయితే మీకు కాన్ఫిడెంట్ మీకు ఉండాలి. నాకు వస్తుంది, నాకు వచ్చింది అనేది మీ కాన్ఫిడెంట్ మీకు ఉండాలి. ఫస్ట్ మీ కాన్ఫిడెంట్ మీరు వదులుకోవద్దు. ఇప్పుడు చుట్టూ కట్ చేసేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి ఎదురు బదురు వేసేసుకొని ఇట్లా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఎదురు బదురు వేసుకోండి. ఇలా ఎదురు బదురు వేసేసేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా పెట్టేసేయండి. ఎదురు బదురు పెట్టేసేసి ఇన్విజిబుల్ కావాలనుకుంటే ఇన్విజిబుల్కి మనకి ఇచ్చే రేటు బట్టి మీరు వేసుకోవచ్చు. అలా కావాలంటే అలా కూడా నేర్పిస్తాను నేను. ఇప్పుడైతే కొంచెం కోన్ షేప్ అంతా స్టార్టింగ్లో వదిలేయండి. చిన్న ట్రయాంగిల్ షేప్ అంతా వదిలేసి పాదం మందం ఖర్చుతో ఇక్కడ చూసినట్లయితే ఇలా పట్టుకోండి. ఈ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ఇలా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసేసి జిగ్జా రఫ్ చేయండి స్టార్టింగ్.
ఇలా కుట్టేసేసి డబల్ కుట్టించేయండి. ఎక్కడ లాగొద్దు, వెనకది లాగొద్దు, ముందుది లాగొద్దు, లాగకుండా కుట్టేయాలి. ఓకేనా, కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూసారు కదా, ఇలా కంప్లీట్ చేసేయాలన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది రెండోది కూడా అంతే, కొంచెం అంత కోన్ షేప్ అంతా దానికి ఎంత వదిలామో అంతే వదిలేయండి. ఎక్కువ తక్కువ వదిలినా మళ్ళీ హైట్లు మారిపోతాయి, ఉక్స్పట్టి కాజాపట్టి హైట్లు. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి పాదం మందం ఖర్చుతో ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని హోల్డ్ చేసేసేసి లాగొద్దు. ఉక్స్పట్టి కాజాపట్టి ఫ్రంట్ పార్ట్ లాగొద్దు, షేప్ బెల్ట్ లాగొద్దు. చాలా ఫ్రీగా పాదానికి ఇచ్చుకుంటూ మూవ్ చేసుకుంటూ కుట్టేయాలి. ఓకేనా, ఇట్లా చూసుకోండి ఒకసారి, మీకు బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇలా చూసుకోండి సేమ్ వచ్చిందా లేదా, ఇలాగా సేమ్ వచ్చిందా లేదా చూసుకొని ఇంకా రెండో కుట్టు కూడా వేసేసుకోండి. ఫస్ట్ కుట్టులోనే అన్నీ వేసేస్తే మళ్ళీ ఇది చూడండి, ఉక్స్పట్టి కరెక్ట్గా వచ్చింది, షేప్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ కుట్టు కరెక్ట్గా వచ్చిందా లేదా, పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా, ఇలా ఎగుడు దిగుడు కూడా చూసుకోండి. చూసుకొని పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నప్పుడే రెండో కుట్టు కూడా విచ్చేయండి. ఇక లేకపోతే మీకు రెండు కుట్లు వేసాక ఇప్పాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఎండింగ్ రెండో కుట్టప్పుడు రఫ్ ఇచ్చుకోండి బిగినర్స్, స్టార్టింగ్ ఇచ్చుకోవద్దు. రెండో కుట్టప్పుడు ఇలా చూసుకొని చెక్ చేసుకున్నాక ఎండింగ్ రఫ్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు సమానంగా వచ్చింది, సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి వేద్దాము. ఉక్స్పట్టి కాజాపట్టి కూడా ఇలా మనం కట్ చేసుకున్న పీస్లో నెక్ పార్ట్ ఇది ఉంది కదా, ఇది తీసుకుంటాను నేను ఎప్పుడైనా సరే. ఇది ఒక చిన్న టిప్ అనమాట. దీనికి ఒక ఎక్స్ట్రా పీసు, దాని లెంతులు కొలతలు తీసుకోకుండా నెక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసేసుకుంటే సరిపోద్ది. క్లాత్ కొంచెం క్లాత్ కూడా సేవ్ అవుతుంది మనకి. ఓకేనా, నెక్ పార్ట్ తీసేసుకొని వీళ్ళ ఆది బ్లౌజ్లో ఉక్స్పట్టి ఎటుంది, కాజాపట్టి ఎటుంది చెక్ చేసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఉక్స్పట్టి ఎటుంది, కాజాపట్టి ఎటుంది, ఎందుకంటే ఏరియా వైజ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఏరియా సైడ్ మాకెళ్ళి ఇటు కాజాపట్టి, ఇటు ఉక్స్పట్టి అంటే మీరు ఇట్లా పెట్టుకొని చూసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ చూడండి. ఇలా పెట్టేసేసి ఇటు కాజా ఇటు ఉక్సు అనేసి కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ కాజాపట్టి వేస్తున్నాను చూడండి. కాజాపట్టికి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఉక్స్పట్టికి ఫ్రంట్ సైడ్ నుంచి అయితే కాజాపట్టికి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. బ్యాక్ సైడ్కి మీరు చూసినట్లయితే మనం నెక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇది కరువు పోయి ఉంటుంది, ఇటు స్ట్రైట్ క్లాత్ ఉంటుంది. ఈ స్ట్రైట్ క్లాత్ ఇట్లా పెడుతున్నాను. కొంచెం అంతా హోల్డింగ్ చేయండి. ఇలా హోల్డ్ చేసేసి పాదం కింద పెట్టేసేసి రఫ్ ఇచ్చేయండి స్టార్టింగ్. ఓకేనా, రఫ్ ఇచ్చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా హోల్డ్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని మడతలు వస్తే అన్ని మడతలు. నేనైతే మ్యాక్సిమం 3 హోల్డింగ్స్ చేస్తాను. ఎప్పుడైనా సరే 3 హోల్డింగ్స్ చేస్తాను నేనైతే. ఇలా హోల్డ్ చేసేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా హోల్డ్ చేసేసి పెట్టేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి ఇట్లానే పట్టుకొని వచ్చి ఇలా చూడండి, ఇలా పాదం కింద పెట్టేసేయాలి మీరు. ఇలా స్ట్రైట్గా
క్లాత్కి ఈ ఎడ్జ్ కూడా సరిపోతుందో లేదో చూసుకొని స్ట్రైట్గా పెట్టి ఈ కోరస్ ఎడ్జెస్ కుట్టుకుంటూ రావాలి. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి ఇటు లాక్ చేసేయండి. ఇటు ఇది కూడా రఫ్ ఇచ్చేయండి. ఓకేనా? ఇలా రఫ్ ఇచ్చేసేసి మీరు చూసినట్లయితే చాలా ఎడ్జెస్లో కుడితేనే మీకు పర్ఫెక్ట్గా టైలరింగ్ అనేది వచ్చినట్టు అర్థమైపోతుంది. అంటే మనం ఎక్కడ అనుకుంటే అక్కడ కుట్టు రావాలి. ఇప్పుడు ఇలా మధ్యలో నుంచి మళ్ళీ ఒక కుట్టు, ఇలా మధ్యలో నుంచి ఒక కుట్టు ఇచ్చేస్తే ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం కాజాలు పెట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు ఉక్స్ పట్టి అప్పుడే కట్ చేయొద్దు ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ. ఇప్పుడు ఉక్స్ పట్టి మనకి కాజా పట్టి అనేది వెనక నుంచి పెట్టాం కదా, ఇది వచ్చేసేసి ఉక్స్ పట్టి వచ్చేసి ముందు నుంచి పెట్టాలి. సేమ్ అంతే, ఇందాకట్లానే స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా హోల్డ్ చేసేయండి. ఇలా హోల్డ్ చేసేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. ఉక్స్ పట్టికి కొన్ని ఏరియాలలో ఇక్కడ కొంచెం హోల్డ్ చేస్తారు, అది మీ ఇష్టం. హోల్డ్ చేస్తే చేయండి, లేకపోతే స్ట్రైట్గా కుట్టుకుంటారండి, ఎక్కడ లాగొద్దు. కాకపోతే మడత పెట్టి కుట్టినా స్ట్రైట్గా కుట్టినా ఏ రాయి తీసుకొని కుట్టుకున్నా ఒకటే అన్నట్టు అలానే వస్తుంది, ఏం కాదు. మనకి పర్ఫెక్ట్గా రావాలి అంతే ఫిట్టింగ్ అనేది. ఓకేనా? ఇప్పుడు ఇలా హోల్డ్ చేసేయండి. మళ్ళీ ఎన్ని హోల్డింగ్స్ వస్తే అన్ని హోల్డింగ్స్ పెట్టేసుకొని, నాకైతే 3 హోల్డింగ్స్ వస్తాయి ఎప్పుడైనా సరే. ఇలాగా పాదం కింద పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా పాదం కింద పెట్టేసేసి ఒకసారి ఇట్లా లాగి చూడండి, ఇక్కడ కూడా సరిపోతుందా లేదా అని. ఉక్స్ పట్టికి ఏంటంటే మెయిన్ క్లాత్ లైనింగ్ సమానంగా ఉండాలి. ఇలా తిప్పి చూస్తే లైనింగ్ కనపడకూడదు, అలా తిప్పి చూస్తే మెయిన్ క్లాత్ కనపడకూడదు. సెట్, మనకి ఉక్స్ పట్టీ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా? ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ 2 కలిపి ఇలా పట్టుకోండి. ఇలా 2 కలిపి పట్టుకోవాలి. కలిపి పట్టుకుంటే ఉక్స్ పట్టీ కన్నా కాజా పట్టీ అనేది కొంచెం చిన్నగా వస్తుంది, చూసుకోండి. ఇలా చిన్నగా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు. కొంచెం అంత కరువు తేడా కొట్టిద్ది అనమాట, నెక్ కరువు అనేది. అలా తేడా కొడితేనే పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనమాట. ఇప్పుడు కట్ చేద్దాం స్ట్రైట్గా. కొంచెం తేడా కొట్టేసింది అన్నాను కదా, ఆ తేడాని మనం కవర్ చేసేయాలి ఇప్పుడు. ఓకేనా? ఇలా షోల్డర్స్ దాకా వస్తుంది, పైకి దాకా ఇలా కరువు చేసేయాలి. ఓకేనా? ఇప్పుడు సమానంగా కట్ చేసేసాము, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. షోల్డర్ జాయింటింగ్ అనేది చేద్దాము. షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసేయండి. ఇలా ప్లేస్ చేసుకొని ఏ షోల్డర్కి ఆ షోల్డర్, అంటే ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి. రివర్స్లో పెట్టేశాను ఫ్రంట్ది. అయితే ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ 2 సమానంగా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. చూసారు కదా? సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా షేప్ బెల్ట్ వచ్చింది కదా, అది కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు మెయిన్ ఇది చూసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు ఇవి చెక్ చేసుకోవాలి మనం. ఇలా చెక్ చేసుకొని ఈ 2 కూడా సమానంగా ఉన్నాయా లేవో చూసుకోవాలి. చూసుకొని ఇటు సైడ్ కూడా అంతే, మెయిన్కి మెయిన్ వేసేసుకొని ఈ 2 సమానంగా ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. ఓకేనా?
మన వేలో పర్ఫెక్ట్గా కట్ చేస్తే రెండు సమానంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ చేసేద్దాము. షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్ రఫ్ ఇవ్వాలి, 2 కుట్లు ఇచ్చేయండి, రెండోసారి కూడా కుట్టేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇటు సైడ్ సేమ్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇదిగో ఉక్స్ పట్టి కాజా పట్టి ఎదురు బదురు వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని, ఇందాక ఎంత ఖర్చు అయితే పెట్టామో అంతే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ దానికి ఎంత పెట్టామో అంతే పెట్టాలి. ఓకేనా. కంప్లీటెడ్. మనకి షోల్డర్ జాయింటింగ్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేద్దాము. హ్యాండ్ జాయింటింగ్ చేసే ముందు అయితే బ్లౌజ్ హ్యాండ్స్ అయితే అతుకులు వేసేసాను నేను. అతుకులకి వీడియో ఎందుకు తీయలేదంటే నాకు అతుకులు అంటే పరమ చిరాకు అన్నమాట. ఇంకా అసలు అతుకులు వేయాలంటే చాలా చికాకు ఉంటుందండి హ్యాండ్స్కి. అందుకని నేను అతుకులకి అయితే వీడియో తీయను. చాలా అంటే ఈ క్లాత్లు ఏంటంటే అసలు మిగలవు. మెయిన్ క్లాత్ అయితే అస్సలు మిగలదు. అస్సలు మిగిలిన క్లాత్ని కొంచెం కొంచెం అతుకులు తీసి అతికేయాలన్నమాట. చాలా పరమ హెడేక్ అనమాట అది. ఓకే, ఇప్పుడైతే అయిపోయింది కదా, మనకైతే కంప్లీట్ అయిపోయింది అతుకు వేయడం. అయితే థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను నేను. దీనికి పింక్ షేడ్ పింక్ బార్డర్ వచ్చిందనమాట బ్లౌజు. అందుకని ఈ పింక్ కలర్ క్లాత్ అనేది నేను థ్రెడ్ పైపింగ్గా వేస్తున్నాను. ఓకేనా. ఒక హ్యాండ్కి ఇలాగా మన కోరస్ అనేది మడత పెట్టి కుట్టిన క్లాత్ అనేది ఇట్లా పెట్టేసేసి పైకి ఖర్చులు అనేవి పైకి కనిపించేలాగా పెట్టేసేసి ఇలా ఒక పాదం మందం ఖర్చుతో కుట్టేసేసి ఇలా దారం పెట్టండి. ఇలా దారం పెట్టేశాక ఇలా హోల్డ్ చేసినప్పుడు ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ క్లాత్ మొత్తం కూడా బ్యాక్కి వెళ్ళిపోవాలి. ఇలా బ్యాక్కి వెళ్ళిపోయి దారం వరకే బయటకు ఉండాలి. ఓన్లీ దారం వరకే బయటకు ఉండాలి. ఇలా ఉండేలా చూసి పాదం కింద పెట్టండి. ఇప్పుడు లాగుకుంటూ నీట్గా కుట్టేసేయండి. స్టిఫ్గా లాగితే స్టిఫ్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్. దారం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా థ్రెడ్ పైపింగ్ చేయండి. ఇలా దారం అనేది లోపల పెట్టాలి. లోపల పెట్టేసేసి ఇలాగా
చూసారు కదా ఇంత సన్నగా ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్ పైపింగ్ అనేది. ఇంత సన్నగా నీట్గా వచ్చేయాలంటే మనం పట్టుకునే విధానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు పక్క నుంచి ఎడ్జెస్ కుట్టుకుంటూ వచ్చేద్దాం. కంప్లీటెడ్ అండి థ్రెడ్ పైపింగ్ అనేది. సేమ్ యాజ్ యూజ్గా రెండో హ్యాండ్కి కూడా వేసేస్తున్నాను. రెండో హ్యాండ్ ఇట్లా చూసినట్లయితే పింకిష్ వచ్చింది కదా, ఈ పింకిష్ అనేది మనకి పైట కిందికి వెళ్ళేలాగా చూసుకోండి, పైట కింద హ్యాండ్కి వచ్చేలాగా చూసుకోండి. అలా చూసుకొని పెట్టుకోండి చెయ్యి అనేది. ఏ చేతికైతే పైట కిందికి వెళ్ళిపోతుందో అలా పెట్టుకోండి. ఎందుకంటే మనకి క్లాత్ మిగలలే కాబట్టి ఇంకా నో ఆప్షన్ అనమాట. అప్పుడు ఇలా చూసుకోవాలి. ఇలా చీప్ శారీస్కి ఇట్లనే ఉంటాయండి. అయితే తక్కువ రేట్ శారీస్కి క్లాత్ అనేది సరిపోండు రాదు. కాబట్టి ఇట్లా మీరు హ్యాండ్ ఎప్పుడైనా ఇలా వేరే క్లాత్ రావడం లేదా డిజైన్ రావడం, హ్యాండ్ డిజైన్కి ఇట్లా రావడం ఇలా జరిగితే కనుక ఈ హ్యాండ్ అనేది మనకి ఇటు వెళ్ళిపోవాలి. హ్యాండ్ లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్, అది అతికేసుకునేటప్పుడే చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు అతికేసుకునేటప్పుడే చెక్ చేసుకోండి హ్యాండ్ లోతుకి వెళ్తుందా లేదా, అంటే పైట కిందికి వెళ్తుందా లేదా అని చెక్ చేసుకొని అతుకు వేసుకోండి. కంప్లీటెడ్. ఇలాగా నీట్గా థ్రెడ్ పైపింగ్ వచ్చేయాలి. చూసారుగా ఈ పింకిష్ వచ్చింది కదా, ఆ పింకిష్ కోసం ఈ పింక్ థ్రెడ్ పైపింగ్ చేశాను నేను. అయిపోయిందండి, నీట్గా థ్రెడ్ పైపింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది ఈ హ్యాండ్కే వచ్చిందా లేదా మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు కూడా బాడీ మీద వేసుకొని మరీ చూడండి, పర్లేదు బాడీ మీద వేసుకొని మరీ చూసుకొని మీరు కుట్టడం అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింటింగ్ చేద్దాము. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ లోత్ తీసింది ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ లోత్ తీసింది నేను F అని రాసాను చూడండి. ఆ F అనేది ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి వచ్చిందా లేదా చూసుకొని, ఇక్కడ నేను కాట్ ఇచ్చేసాను కదా, ఈ కాట్ అనేది ఈ షోల్డర్ మిడిల్లో రావాలి, షోల్డర్ మీదకి రావాలి. షోల్డర్ మీదకి వచ్చేసేసి ఇలాగా కరెక్ట్గా రెండు కూడా ఎక్కడ కూడా ఈ హ్యాండ్ లాగొద్దు, కిందది లాగొద్దు, ఫ్రీగా నీట్గా కరువుడుగా కుట్టేసాను. మళ్ళీ ఇంకోసారి
ఓకేనా. ఒక సైడ్ హ్యాండ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి, చూస్తున్నారా. ఇంకో సైడ్ హ్యాండ్ జాయింటింగ్ కూడా చేసేద్దాము. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి, మెయిన్ పెట్టేస్తున్నాను నేను ఇలాగా. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నాకెళ్ళొచ్చింది, F1 రాసింది నాకెళ్ళి ఉండాలి. ఇలా చూస్తే మెయిన్ సైడ్ పెట్టాలి. మెయిన్ సైడ్ పెట్టేసేసి కాట్ ఉంది కదా, ఈ కాట్ అనేది షోల్డర్ మీదకి రావాలి. ఖర్చులు అనేది బ్యాక్ పార్ట్కి వెళ్ళాలి. ఓకేనా. ఇట్లా కాట్ కరెక్ట్గా పెట్టేసేసి, కాట్ అనేది షోల్డర్ మీద కరెక్ట్గా పెట్టేసేయండి. పెట్టేసి ఎక్కడ లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేసుకుంటూ కుట్టండి. ఓకే కదా, మనకి 2 హ్యాండ్స్ కూడా జాయింట్స్ అయిపోయాయి కదా. ఒక్క కుట్టు కాదండి, ప్రతిదీ 2 కుట్లు ఇవ్వండి హ్యాండ్ జాయింటింగ్ కూడా. ఇప్పుడు నెక్ థ్రెడ్ పైపింగ్ చేద్దాము. నెక్కి థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ కట్ చేసుకోవాలి. అయితే థ్రెడ్ పైపింగ్ కోసం మనం ఎప్పుడైనా సరే ఆకుపట్టు ముక్క వాడతాం కదా. ఆకుపట్టు ముక్క తీసుకొని ఇలా నెక్కి 3 లైన్స్ అయితే సరిపోతుంది. డబల్ హోల్ నీళ్ళ మీద 3 లైన్స్ అయితే సరిపోతుంది నెక్కి. ఎప్పుడైనా ఇట్లానే ఆకుపట్టు ముక్కలు ఎవరైనా కుట్టించుకుంటే కనుక ఈ క్లాత్స్ కొంచెం మిగిలిన పడేయకుండా ఇలా ఉంచుకుంటే మీకు ఎప్పుడైనా థ్రెడ్ పైపింగ్కి పనికొస్తాయి అన్నమాట. లేదా కొనుక్కొచ్చుకున్నా సరే చాలా సేవ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇది ఇంకొక బ్లౌజ్ వస్తుంది మనకి. నెక్ పట్టీ అనేది ఎప్పుడైనా సరే ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా కుట్టండి ఫస్ట్. ఇలా కుట్టేశాక మీరు చూసినట్లయితే స్ట్రైట్ని ఇలా హోల్డ్ చేసి తీసుకోండి. అలా హోల్డ్ చేసి తీసుకోవాలన్నమాట. అప్పుడు ఖర్చులన్నీ ఒకెళ్ళి వెళ్తాయి. ఇలా స్ట్రైట్ని వీ షేప్ చేశాను నేను, మీరు చూసినట్లయితే.
ఇలా ఖర్చులన్నీ ఒక్కెళ్ళి వచ్చేలాగా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక వన్ సైడ్ హోల్డ్ చేసి కుట్టాలి. అయితే ఈ క్లాత్ సరిపోద్దా లేదా చెక్ చేసుకుంటున్నాను నేను. ఇలా చూడండి, ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా సగానికి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ క్లాత్. ఇప్పుడు ఇలా కొంచెం ఒక పక్క మడత పెట్టి కుట్టేయాలి వన్ సైడ్. ఓకేనా? ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ చేద్దాము. థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, ఈ కోరస్ కుట్టింది మొత్తం పైకి కనిపించేలాగా పైకి పెట్టండి. పైకి పెట్టేసేసి ఈ స్టార్టింగ్ కొంచెం అంతా హోల్డ్ చేసేసేసి ఇలా పాదం కింద పెట్టేద్దాం. పెట్టేసేసి రఫ్ ఇచ్చేద్దాం. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసి మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంచెం అంత వదిలేసి హోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేయండి. అలా రఫ్ ఇచ్చేసేసి మొత్తం కూడా కాట్లు పెట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా కాట్లు పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా కాట్లు పెట్టేసేసి ఇప్పుడు థ్రెడ్ పైపింగ్కి థ్రెడ్ తీసుకుందాం. థ్రెడ్ తీసేసుకొని ఇలా పెట్టేసేసి ఇలా హోల్డ్ చేయాలి. స్టార్టింగ్ కాబట్టి కొంచెం మడత పెట్టేసేసి ఈ మడతలో ఇలా హోల్డ్ చేసేయండి. హోల్డ్ చేసేసేసి ఇలా రావాలి. మంచిగా హోల్డింగ్ అనేది మంచి కూర్చోవాలి. దారం వరకే బయటికి రావాలి. దారం వరకే బయటకు వచ్చేలాగా ఇలా లాక్కుంటూ నీట్గా కుట్టేయండి. ఇలా టర్నింగ్స్లో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బిగినర్స్కి. మంచిగా చేసుకుంటూ రండి.
ఇలా ఎండింగ్ రఫ్ ఇచ్చేసి కంప్లీట్ చేసేయండి. చూసారు కదా ఎంత సన్నగా నీట్గా వచ్చేసింది మనకి థ్రెడ్ పైపింగ్ అనేది. మళ్ళీ ఇప్పుడు కోరస్ ఇట్లా పైకి లేకుండా ఒకసారి చేతి పని చేసుకుంటే చేతి పని చేసుకోండి, లేకపోతే ఇలాగా ఒక కుట్టేసేయండి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కుట్టేసేస్తున్నాను. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. చివరి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చివరి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఎండింగ్ రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. చూసారు కదా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా నీట్గా సన్నగా రావాలన్నమాట థ్రెడ్ పైపింగ్. ఓకేనా. ఇప్పుడు సైడ్ జాయింటింగ్ ఎలా చేయాలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఫిట్టింగ్ మొత్తం సైడ్ జాయింటింగ్లోనే మనకు కుదురుతుంది. సైడ్ జాయింటింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే షోల్డర్ మిడిల్స్లో ఇలా పట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. అయితే సైడ్ జాయింటింగ్స్ అనేవి మీరు ఆది బ్లౌజ్లో నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఆది బ్లౌజులు ఉంటే టేప్ కొలతలు కూడా ఎలా కొలుచుకుని తీసుకున్నారో అలా తీసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ ఇలా హ్యాండ్స్ రెండు కూడా ఇలా సమానంగా పట్టుకొని ఇలా పెట్టేసేయండి. హ్యాండ్స్ ఇలా పెట్టేసేసి ఇప్పుడు మన ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ తీసుకోండి. హ్యాండ్ తీసుకొని రివర్స్లో తీసుకోండి. ఏదైనా సరే రివర్స్లో బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి కొలుచుకోవడం బెస్ట్ అనమాట. అయితే ఇది మనకి ఇది చూడండి, ఇది బ్యాక్ పార్ట్ సైడ్. మనకి ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకొని ఒకసారి ఇలా చూస్తే ఇట్లా హ్యాండ్ అనేది ఇట్లా హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ దగ్గర నుంచి ఇలా హ్యాండ్ చివరి కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. హ్యాండ్ జాయింటింగ్ అనేది హ్యాండ్ లూజ్ వచ్చేసింది మనకి. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసేసి ఈ ఖర్చులు అనేవి వీళ్ళు ఫ్రంట్ పెట్టారా బ్యాక్ పెట్టారా చూడండి. బ్యాక్కి ఉంటే కనుక బ్యాక్కి ఖర్చులతో సహా పట్టుకోండి. వీళ్ళైతే ఫ్రంట్కి పెట్టేశారు, అందుకని నేను ఖర్చులు లేకుండా పట్టుకుంటున్నాను. ఒకవేళ బ్యాక్కే ఉండాలి, మ్యాక్సిమం బ్యాక్కే ఉండాలి. నేనైతే బ్యాక్కే పెట్టి కుడతాను. ఇప్పుడు ఇలా పెట్టేసేసి ఇక్కడ నుంచి ఖర్చులతో సహా ఖర్చులు లేకుండా పట్టుకుంటున్నాను. వీళ్ళు ఖర్చులు ముందుకు పెట్టేశారు కాబట్టి ఖర్చులు లేకుండా పట్టుకుంటున్నాను. అదే ఇది ఖర్చులు కూడా ముందుకు అన్నాం అనుకోండి, వెనక్కి ఖర్చులతో సహా పట్టుకోవాలి. ఇప్పుడైతే మనకు ఖర్చులు లేవు. ఇది బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఆది బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళ ఖర్చులు ముందుకున్నాయా వెనక్కున్నాయా అది చూసుకోండి. వెనక్కుంటే మంది కూడా వెనక్కుంది కదా, ఖర్చులతో సహా పట్టుకోండి. ఇప్పుడు ముందుకుంది కాబట్టి ఖర్చులు వదిలేసి పట్టుకుంటున్నాను. ఖర్చులు వదిలేసి పట్టుకొని ఇట్లా పట్టుకొని చూస్తే లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉంది చూసారా, ఎగ్జాక్ట్లీ మన మార్కింగ్ దగ్గరికే ఉంది. ఎగ్జాక్ట్లీ ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేయండి. ఆ తర్వాత నడుం లూజ్ వచ్చేసేసి దీన్ని బార్ మొత్తాన్ని కూడా సగానికి ఇలా పట్టుకోండి. ఇలా సగానికి పట్టుకొని ఇక్కడికి ఒక పాయింటింగ్ అనేది చేయండి. ఇది సగానికి పాయింటింగ్ అనమాట. ఇలా సగానికి పాయింటింగ్ చేసేసి మళ్ళీ ఈ నడుం లూజ్ కూడా ఆది బ్లౌజ్లో నుంచి సగానికి ఇలా పట్టేసుకొని ఇలా సగానికి పట్టేసుకొని ఈ సగం దగ్గర నుంచి ఈ సగానికి ఎంత మార్కింగ్ ఉందో చూడండి. ఒకసారి చూస్తే నాకు ఇక్కడికి వచ్చింది మార్కింగ్ అనేది, ఇక్కడికి మార్కింగ్ వచ్చేసింది. అలా పాయింటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసింది, ఆర్మ్ లూజ్ దగ్గరకు కూడా పాయింటింగ్ వచ్చేసింది, ఈ చివరికి కూడా పాయింటింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మూడు కలుపుకుంటూ మనం కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఇలా కలిపి మీరు లైన్ కొట్టుకున్నా ఏం లేదు, లేకపోతే డైరెక్ట్గా కుట్టడం మీకు ఓకే అనుకుంటే, బిగినర్స్కి కదా నేను చెప్పేది, అందుకే ప్రతిదీ క్లారిటీగా చెప్తూ ఉంటాను. అయితే లైన్ కొట్టుకుంటే బిగినర్స్ చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడైతే సమానంగా హ్యాండ్ పట్టేసుకొని ఇలా పాదం కింద పెట్టేసేయండి. ఇలా పాదం కింద పెట్టేసేసి ఇప్పుడు స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసి తిన్న కుట్టుకుంటూ వెళ్ళిపోదాం. అది రఫ్ ఇచ్చేసాక ఈ రెండు కూడా సమానంగా పట్టుకోవాలి. ఇలా చూస్తుంటే ఆర్మ్ లూజ్ దగ్గర సమానంగా పట్టుకోవాలి. పట్టుకొని తిన్న కుట్టుకుంటూ వచ్చేద్దాం.
ఇలా తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేసి ఒకసారి ఆమ్ లూజ్ కన్నా కొంచెం పైకి ఆపేసేసి ఈ 2 ఆమ్ లూజ్లు ఇలా సమానంగా పట్టుకొని ఇక్కడ సమానంగా మీరు చూసినట్లయితే ఇక్కడ ప్లస్ మార్క్ వచ్చేలాగా ఇలా సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకొని కరెక్ట్గా ఖర్చులు అనేవి పైకి పెట్టండి. కింద ఖర్చులు పైకి ఉండాలి, పైన ఖర్చులు పైకి ఉండాలి. ఇలా పట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఆమ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ కిందికి ఇందాక చెప్పలేదు, ఫ్రంట్ పార్ట్ కూడా కొలవాలి మనం. ఇది ఉక్స్ పట్టియా కాజా పట్టియా? ఉక్స్ పట్టి దగ్గర కూడా మీరు ఉక్స్ పట్టి నుంచి ఈ ఉక్స్ పట్టి ఉంది కదా, ఈ ఉక్స్ పట్టి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది లూజు, చివరి కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేయండి. అక్కడికి మార్క్ చేసేసి ఇలా నడుం లూజు ఇది 2 కలిపి పట్టుకోండి. ఇలా ఇప్పుడు మార్క్ చేసాం కదా మనం, కిందది ఈ మార్కింగ్ పై మార్కింగ్ 2 కలిసేలాగా పట్టుకొని ఒకసారి పాదం ఫ్రీ చేసేసుకొని ఇప్పుడు ఇలా కుట్టుకుంటూ ఫ్రీగా ఇచ్చేయండి. ఇలా ఎండింగ్కి వచ్చేసరికి రఫ్ ఇచ్చేసుకోవాలి మనం. ఇలా రఫ్ ఇచ్చేసుకుంటే ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లస్ పాయింట్ అనేది వస్తుంది అని చెప్తారు కదా చాలామంది, ఆ ప్లస్ మార్క్ అనేది వచ్చిందో లేదు చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి ప్లస్ మార్క్ అనేది. ఓకేనా, మీకు క్లారిటీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇట్లా క్లారిటీగా క్లియర్గా మనకి ఎగ్జాక్ట్లీ ఎండింగ్ వచ్చేస్తుంది, స్టార్టింగ్ కూడా మంచిగా వచ్చేస్తుంది. ఇలాగా ఒక 3 కుట్లు ఇచ్చేసామంటే సైడ్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక పాదం మందం ఖర్చుతో ఇంకొక 2 కుట్లు ఇచ్చేద్దాము. జస్ట్ పాదం మందం ఖర్చుతో ఇచ్చేయండి. ఒక 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసి, ఖర్చులు ఎక్కువ అనిపిస్తే కనుక ఈ చంక కుట్టు దగ్గర ఇక్కడ ఇటు సైడు 2 కూడా ఇలా కాట్ ఇచ్చేస్తే మనకి ఫ్రీగా ఉంటుందన్నమాట వేసుకున్నాక. అయితే ఈ కుట్టు ఉంది కదా చంక కుట్టు, ఈ చంక కుట్టు కట్టు ఇటు ఇలా కాట్ ఇచ్చేస్తే ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, సైడ్ జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. అయితే మీకు అర్థమైందా లేదా, లేకపోతే సెకండ్ సైడ్ జాయింటింగ్లో కూడా క్లారిటీగా వినండి. మీకు అర్థమై ఉంటే కనుక స్కిప్ చేసేయండి, పర్లేదు. ఓకేనా, ఇప్పుడు సెకండ్ సైడ్ జాయింటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్ మిడిల్ ఇలా పట్టేసుకొని, హ్యాండ్ మిడిల్ ఎగ్జాక్ట్లీ ఇలా పట్టేసుకొని, ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ నుంచి తీసుకుందాం కొలతలు అనేవి. ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేశాను కదా, అటు సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్ వచ్చేసేసి ఇట్లా హ్యాండ్ లూజ్ తీసుకోండి. ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసేయండి, ఎంత ఉంది ఆ హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి ఇది చంక లూజ్కి వచ్చేసేసి ఇక్కడ ఖర్చులు లేకుండా పట్టుకున్నాను కదా, ఖర్చులు లేకుండానే పట్టుకుంటున్నాను. ఇది కూడా ఖర్చులు లేకుండా పట్టుకొని చివరి కుట్టు ఎక్కడికి ఉంది, మనకి చివరి కుట్టు వచ్చేసేసి ఇక్కడికి ఉంది, ఇదే మార్కింగ్ చేసేయండి. చివరి కుట్టు అయిపోయింది కదా. ఇప్పుడు అటు సైడ్ది కాదు, ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని కాజాపట్టి, ఇది కాజాపట్టి కదా, కాజాపట్టి తీసుకోండి. మన ఆది బ్లౌజ్లో నుంచి కాజాపట్టి ఏదో అది తీసుకోండి. ఇది మన కాజాపట్టి. కాజాపట్టి సైడ్ పట్టుకోండి. కాజాపట్టి స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది స్ట్రెఫ్గా పట్టుకొని ఇక్కడికి లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్క్ చేసేయండి. చేసేసి మళ్ళీ నడుం లూజ్ ఇందాక మిడిల్కి పాయింట్ చేసాం కదా, ఆ పాయింటింగ్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్లో నుంచి ఇలా సైడ్ జాయింటింగ్స్ 2 కలిపి పట్టుకొని ఇలాగా మిడిల్ నుంచి లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసేయాలి. ఇలా చేసేస్తే మనకి పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు బిగినర్స్కి కొంతమందికి హ్యాండ్ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కుట్టేయడం రాదు, వాళ్ళకి ఇలాగ హ్యాండ్ ఇలా పెట్టేసుకోండి. హ్యాండ్ అనేది ఇలా పెట్టేసేసి స్కేల్తో ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు
పాదం కింద పెట్టేటప్పుడు 2 సమానంగా ఉండాలి. హ్యాండ్ పార్ట్ 2 సమానంగా పెట్టేసి స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి చంక దగ్గర సమానంగా పట్టుకొని ఇప్పుడు తిన్నగా కుట్టేసుకుంటూ వచ్చేయడమే. అండి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాము అంటే మీరు ఫ్రంట్ పార్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చంక దగ్గర. ఎందుకంటే చంక ఇక్కడ లోతు తీస్తాం కాబట్టి కొంచెం ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసి పట్టుకొని కరెక్ట్గా కుట్టు అనేది వచ్చేలా చూడండి. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి సూది కింద దించి పాదం పైకి లేపి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఇవి సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేయండి. ఎండింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇట్లా 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇలా 3 కుట్లు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వేస్టేజ్ అంతా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసి ఇక్కడ కాట్ ఇచ్చేస్తున్నాను నేను, ఫ్రీగా ఎక్కిద్ది అనమాట ఇలా కాట్ ఇస్తే. ఓకేనా. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి చూడండి సైడ్ జాయింటింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చూపిస్తాను మీకు. హ్యాండ్ జాయింటింగ్ చూడండి. హ్యాండ్ జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా ప్లస్ మార్క్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి ఇటు హ్యాండ్కి కూడా చూపిస్తాను. ఇటు హ్యాండ్కి కూడా ప్లస్ మార్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. నడుం లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా ఉక్స్ పట్టి ఉందా, ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టియే పట్టుకోండి. ఇలా ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టికి పట్టుకొని మనం ఆల్రెడీ ఇలానే కొలిచి పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఇట్లానే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీలు 2 సమానంగా వచ్చాయి. నెక్స్ట్ బ్యాక్ నడుం పట్టి సమానంగా వచ్చిందా లేదా చూసారు కదా. నడుం పట్టి కూడా సమానంగా వచ్చేసింది. కరెక్ట్ కుట్టు దగ్గర నుంచి కుట్టుకొచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసేసి కాజా పట్టి కూడా ఇలాగనే సమానంగా వచ్చేసింది. ఓకేనా. ఇంతేనండి. నడుం లూజు పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి, మనకి చెస్ట్ లూజు పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి, హ్యాండ్ లూజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్నాం కాబట్టి ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందనమాట మనకి. ఓకేనా. మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నచ్చుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇవి కొంచెం తక్కువ రేటు కల్లా బ్లౌజులు కాబట్టి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా హ్యాండ్స్ అనేవి వేరే కలర్లో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మన పైట ఎటు ఉంటుంది మనం లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట. ఆ లెఫ్ట్ సైడ్కి ఈ హ్యాండ్ని ఇలా వేసుకోండి. ఓకేనా. లెఫ్ట్ సైడ్కి హ్యాండ్ ఇలా వేసుకుంటే మనకి పైటలోకి వెళ్ళిపోతుంది అనమాట, కవర్ అయిపోతుంది. ఏం కాదు. కొంచెం ఇలానే వేరే వేరే కలర్స్ అతుకులు వచ్చినా కానీ మీకు లెఫ్ట్ సైడ్కి ఇలా అతుకులు వేసేసుకోండి. ఇది ఒక చిన్న టిప్ అనమాట. మీకు నచ్చుంటే కనుక లైక్ ఇవ్వండి. మన ప్యాటర్న్స్ అనేవి సేల్ చేస్తున్నాను కదా, ప్యాటర్న్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చి 9493824761. బ్లౌజ్ ప్యాటర్న్స్ అనేవి సేల్ చేస్తున్నానండి. మీకు కావాలంటే తీసుకోండి. నడుం లూజ్ ఆధారంగా మొత్తం కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఇచ్చేస్తాను నేను. మీకు ఫిట్టింగ్ అనేది బాగా కుదిరిపోతుంది. చూసారు కదా, థ్రెడ్ పైపింగ్ కూడా నీట్గా వచ్చేసింది మనకి. ఈ బ్లౌజ్ అనేది ఇప్పుడు అయిపోయింది. ఓకేనా. మీకు నచ్చుంటే లైక్ ఇచ్చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.